కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. हर हर महादेव हर श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं. దక్షిణ కాశీగా ప్రసిద్ధైన వేములవాడ క్షేత్రంలో ఈ రోజు నుండి అనగా తేదీ 28 ఏప్రిల్ 2025 సోమవారం నుండి శంకర జయంతి ఉత్సవాలు పాడ్యమి నుండి పంచమి వరకు ఆద్రామ క్షేత్రంలో వైశాఖ శుద్ధ పంచమి రోజు శంకరాచార్యుల వారు శంకర సాక్షాత్తులు చెప్తారు. అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అల్లకల్లోల పరిస్థితులందరినీ అనేక రకాలుగా వెళ్ళిపోయినటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి చీలికలన్నింటినీ కూడా వాటన్నింటినీ సమన్వయం చేస్తూ షణ్మత స్థాపనాచార్యులుగా అవతరించి ఆర్యాంబ శివగురువుల యొక్క గర్భంలో జన్మించి కేవలం 32 సంవత్సరాల వయసు లోపలే 8వ ఏటనే సన్యాసాన్ని స్వీకరించి గోవింద భగవత్పాదుల శిష్యులై చక్కగా ఉపనిషత్తు బ్రహ్మసూత్రాలన్నీ అధ్యయనం చేసి వేదాంగాలన్నీ అధ్యయనం చేసి ఆ బ్రహ్మసూత్రాలకు సర్వమత సమన్వయమైనటువంటి శారీరక భాష్యాన్ని రచించి శిష్యులందరూ కూడా ఉపదేశించి 4 దిక్కుల 4 వైపులా అనేక 72 మతాలను కూడా ఉన్మూలించి 4 వైపులా మళ్ళీ ఎలాంటి ధర్మ సందేహాలు ఇలాంటి అవైదికులు మళ్ళీ లేవకుండా వారందరినీ కూడా చక్కగా సమన్వయపరుస్తూ 4 దిక్కులో తూర్పున పూరీ పీఠాన్ని, దక్షిణంలో శృంగేరిలో, తర్వాత శారదాపీఠాన్ని, పశ్చిమంలో జ్యోతిష్ పీఠాన్ని, ఉత్తరంలో బదరికాశ్రమంలో, ద్వారకలో పశ్చిమంలో, ఉత్తరంలో బదరికలో ఈ విధంగా 4 వైపులా 4 మహాపీఠాలను ఏర్పరిచి వాటికి ప్రధానంగా 4 మహావాక్యాలను తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇట్లా అహమస్మి, ఇట్లా 4 వాక్యాలను 4 మహావాక్యాలను 4 పీఠాలకు సమన్వయం చేస్తూ వాటి ప్రధాన వాక్యాలుగా వచ్చి ఈ వైదిక మతాన్ని కాపాడడానికి శంకరుడు ఆదిశంకర రూపంలో ఆ కైలాస శంకరుడే వచ్చి 4 యోగలింగాలను కూడా ప్రతిష్ఠ చేసి లోక కళ్యాణార్థం కూడా నిత్య పూజలను జరగవలసిందిగా స్వామివారు ఆదేశించారు. అలాంటి శంకర భగవత్పాదుల జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకుని వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలో పొద్దున్నే స్వస్తి పుణ్యాహవాదులతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మసూత్ర భాష్యపారాయణం, ఉపనిషత్ భాష్యపారాయణం, శంకర విద్యార్జున వారు శంకర విజయం పారాయణం, సాయంకాలం ప్రవచనం, అదేవిధంగా శంకర జయంతి రోజు సాయంకాలం ముందు
స్వామివారి యొక్క గోష్ఠి, అదేవిధంగా చతుర్వేద సేవ, బ్రహ్మసూత్ర ఉపన్యాసం మొదలైన కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ మహోత్సవాల్లో పాల్గొని రాజరాజేశ్వర స్వామి వారు జగద్గురువుల యొక్క ఆశీర్వాద అనుగ్రహాలను కూడా పొందాలని చెప్పి